హలో అండి అందరికీ. వైయక్తిక భేదాల్లో మనకి ఇక్కడ గత పరీక్షలో ఇచ్చిన ప్రశ్నలు అయితే చేద్దాము. ఇవన్నీ 70 బిట్స్ అయితే నేను లాంగ్ వీడియో చేసి పెట్టాను, నా ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. ఇప్పుడైతే ఇందులో బిట్స్ చేద్దాము. భాషా సంబంధ, పఠన సంబంధ, రాత సంబంధ వైకల్యాలు వరుసగా ఎలా పిలువబడతాయి? ఏంటంటే డిస్ఫేసియా, డిస్లేక్సియా, డిస్గ్రాఫియా. చూసుకున్నట్లయితే భాషా సంబంధ, భాషకు సంబంధించి డిస్ఫేసియా. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే వాడు ఫేస్ చూస్తే ఏ భాషకు చెందినవాడో తెలుస్తుంది అన్న ఒక విధంగా మామూలుగా కోడింగ్ రూపంలో గుర్తుపెట్టుకోండి. భాష అంటే డిస్ఫేసియా. పఠన అంటే మనం ఏంటి చదవడం కాబట్టి లేఖను చదువుతాం కదా, అలా డిస్లేక్సియా పఠన సంబంధ. డిస్గ్రాఫియా, గ్రాఫ్లో ఏంటి గీస్తాము, గీయడం అంటే రాయడం అని గుర్తుపెట్టుకోండి. గీస్తాం కదా, గీయడం అంటే పెన్నతో గీస్తాం, పెన్సిల్తో కానీ పెన్నతో కానీ, అంటే రాసినట్టు అనమాట. అప్పుడు డిస్గ్రాఫియా రాత సంబంధ. మనం నేర్చుకున్న దానిని కొలుచుటకు ఉపయోగించే పరీక్ష సాధన పరీక్ష. నెక్స్ట్ బిట్స్ నెక్స్ట్ వీడియోలో చేద్దాము. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.